టాలీవుడ్ లో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనే మెగా కాంపౌండ్ కి బ్యాక్గ్రౌండ్ గా మారిన స్టార్ చిరంజీవి. బ్లాక్ అండ్ వైట్ జమానాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జోరు మీదున్న కాలంలో మరొకరు హీరోగా ఎదగడమే కష్టం అనుకున్న టైంలో డాన్స్ తో మ్యాజిక్ చేసిన స్టార్ మెగాస్టార్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మెగా మ్యాజిక్స్ చేస్తున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ కి అతీతంగా జోరు పెంచేశాడు. ట్రిపుల్ ధమాకా ప్లాన్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి 3 సినిమాలకు సయ్యంటున్నాడా? 45 ఏళ్ల కెరీర్ లో 68 ఏళ్లు నిండుతున్న టైంలో చిరు ఇంకా వేగం పెంచాడా? 155 సినిమాలతో దుమ్ము దులిపిన చిరుని సెకండ్ ఇన్నింగ్స్ లో ఫెయిల్యూర్స్ ఆపలేకపోతున్నాయా? ఒకేసారి మెగాస్టార్ 3 ప్రయోగాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూకుడు పెంచేలా ఉన్నాడు. ఈసారి 3 జానర్స్ లో షాకింగ్ ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి గాడ్ ఫాదర్ తో అటాక్ చేశాడు చిరు. అది కలిసి రాలేదు. ఈ ఏడాది భోలాశంకర్ మూవీతో అటాక్ చేశాడు మెగాస్టార్. ఇది కూడా కలిసి రాలేదు. 2 కూడా రీమేక్లే అవటం మరో కామన్ పాయింట్. విచిత్రం ఏంటంటే లాస్ట్ టైం ఆచార్య, గాడ్ ఫాదర్, భోలాశంకర్ మూవీస్ విషయంలో చిరు ఒకేసారి దూకుడు పెంచాడు. కానీ అవి 3 అంతగా ఆడలేదు. కానీ వాల్తీరు వీరయ్య హిట్ తో మాత్రం మెగాస్టార్ స్టామినా మారలేదని తేలింది. చిరు లాస్ట్ టైం లానే ఈ ఏడాది ఒకేసారి 3 మూవీస్ తో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టున్నాడు. కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠతో పాటు అనిల్ రావిపూడి కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరు మురుగదాస్, త్రివిక్రమ్ కి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అప్పచెప్పాడట. అదే నిజమైతే మరో 3 ఏళ్ల వరకు తన కాల్ షీట్స్ ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. 45 ఏళ్ల క్రితం ప్రాణం ఖరీదుతో మొదలైన మెగా జర్నీలో హీరోగానే కాదు, విలన్ గా చిరు చెయ్యని ప్రయోగం లేదు. సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెప్పించని ప్రయత్నం లేదు. అలాంటి శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ గా ఎదిగి మధ్యలో పొలిటికల్ బ్రేక్ తీసుకున్నాక కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చి రాగానే ఖైదీ నెంబర్ 150తో హిట్ కొట్టాడు. ఇండస్ట్రీకి ఇప్పటికీ తనే మెగాస్టార్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు వశిష్ఠ మేకింగ్ లో జగదేక వీరుడు, అతిలోక సుందరి స్టైల్ ఆఫ్ మూవీ చేయబోతున్న చిరు మళ్లీ సినీ జనాన్ని ఆ కాలానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయబోతున్నాడు. ఓవైపు సోషియో ఫ్యాంటసీ మూవీస్, మరోవైపు ఫ్యామిలీ డ్రామా, అలానే అనిల్ రావిపూడి మేకింగ్ లో కామెడీ, యాక్షన్ డ్రామా, ఇలా 3 జానర్స్ లో ప్రయోగాలకి సయ్యన్నాడు చిరు. ఓ రకంగా రజనీలానే చిరు కూడా ఒకేసారి మల్టిపుల్ మూవీస్ చేస్తూ 68 ఏళ్ల ఏజ్ లో కూడా మెగా దూకుడు పెంచాడు.